ఏవైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్స్ లో హీరోల కాళ్ళ మీద ఫ్యాన్స్ పడడం కామన్. అయితే ఈ మధ్య కాలంలో చిన్న హీరోల ఫంక్షన్స్ లో కూడా ఇలా జరుగుతుండడంతో ఆడియన్స్ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఇలా కాళ్ళు పట్టుకోవడానికి డబ్బులిచ్చి ఒకడిని పక్కన పెడుతుంటారు అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. అయితే ఈసారి మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఈవెంట్ లో ఇది జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. జుమ్మందినాథం సినిమాలో అతిథి పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగిటివ్ రోల్లో మెప్పించారు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే మంచు లక్ష్మికి సంబంధించిన కొన్ని వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఆదిపర్వం అనే సోషియో ఫ్యాంటసీ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా సడన్ గా స్టేజ్ పైకి వచ్చిన ఓ అభిమాని ఆమె పాదాలకు నమస్కరించారు. చాలా ఎమోషనల్ గా వచ్చిన ఆ యువకుడు ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో మంచు లక్ష్మి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే వెనక్కి జరిగారు. అభిమాని నమస్కరించడంతో ఆమె కూడా నమస్కారం చేశారు. ఓకేనన్న, తర్వాత మాట్లాడదాం అని తన అభిమానికి చెప్పారు. అనంతరం ఈవెంట్ అయిపోయాక అతడితో ఆమె ఫోటో దిగారు. మంచు లక్ష్మి అతన్ని ఏమనకుండా ఆదరించడంతో అతడు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆది పర్వం సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎర్రగుడి గ్రామంలోని ఓ దేవాలయం చుట్టూ ఈ సినిమా స్టోరీ జరుగుతుంది. మంచు లక్ష్మి యాక్షన్ అదిరిపోయింది. కత్తితో యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆమె ఒక సీరియస్ క్యారెక్టర్ చేశారు. దీంతో పాటు ఈ సినిమాలో ఓ జంట లవ్ స్టోరీ కూడా ఉంది. ఇక ఆది పర్వం మూవీకి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు మరో 4 భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని టీం వెల్లడించలేదు. త్వరలోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.